మనిషి తనకున్నటువంటి జ్ఞానంతో దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేడు, తెలుసుకోలేడు. కాబట్టి దేవుడే తనంతట తానున్నాను అని తెలియచేస్తున్నాడు. ఆ తెలియచేస్తున్న విధానంలో ఒకటి సాధారణ ప్రత్యక్షత, రెండు ప్రత్యేకమైన ప్రత్యక్షత. సాధారణ ప్రత్యక్షత అనగా జనరల్ రెవల్యూషన్. ఈ జనరల్ రెవల్యూషన్లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే 3 రకాలు ఉన్నాయి. మొదటిగా సృష్టి ద్వారా దేవుడు తానున్నాడు అని సమస్త మానవాళికి తెలియచేస్తున్నాడు. రెండోదిగా మనస్సాక్షి ద్వారా తానున్నాడు అని తెలియచేస్తున్నాడు. మూడోదిగా చరిత్ర ద్వారా తానున్నాడు అని తెలియచేస్తున్నాడు. ఈరోజు మొట్టమొదటిగా సృష్టి ద్వారా తాను ఎలాగున్నాడో, తాను ఏ రీతిగా సమస్త మానవాళికి తెలియచేస్తున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. సృష్టి ద్వారా అన్నప్పుడు మనం ఒకసారి బైబిల్ వచనాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే కీర్తన 11వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం జాగ్రత్తగా చదివినట్లయితే ఆ వచనాల్లో క్లియర్గా దేవుని గురించి ఏ విధంగా సృష్టి తెలియజేస్తుందనేది మనం గ్రహించవచ్చు. మనిషి తాను ఎక్కడికి వెళ్ళినా సరే తన కళ్ళ ముందున్నటువంటి సృష్టి తనకు తెలియచేస్తుంది దేవుడున్నాడు అని. సముద్రాలు చూసిన, ఆకాశాన్ని చూసిన, జంతువులను చూసిన, చెట్లను చూసిన, ఫలవృక్షాలను చూసిన, మనిషి ఏ మూలకు వెళ్ళినా కానీ దేవుడు ఉన్నాడు అనే గ్రహించవచ్చు. దేవుడు తన సర్వశక్తిమంతుడని, తాను సర్వాధికారం కలిగిన వాడని, తాను సృష్టి పైన అధికారం కలిగిన వాడని, తన ద్వారానే సృష్టి నడిపించబడుతుందని క్లియర్గా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. సముద్రాలను, ఆకాశాలను, నక్షత్రాలను, సమస్త జల చరములను, వృక్షాలను మనిషి చేయగలడంటారా? చేయలేడు. తనకున్నటువంటి జ్ఞానము ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలు కూడా గ్రహించలేని, గుర్తించలేని జ్ఞానము. అలాంటిది మనిషి ఏ రీతిగా దేవుని తెలుసుకోగలడు? తెలుసుకోలేడు. కాబట్టి దేవుడే తనంతట తాను ఈ సృష్టి ద్వారా తానున్నాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి ఈ వచనాల్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, వీటన్నిటిని సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? దేవుడే సమస్త సృష్టిని సృష్టించినట్టుగా, ఆయన ద్వారానే సమస్తము కలిగినట్టుగా, ఆయన లేకుండా ఏదీ లేనట్టుగా, ఆయన ద్వారానే సమస్తం నడిపించబడుతున్నట్టుగా ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు తానున్నాడు అని తెలియజేస్తున్న విధానంలో సాధారణ ప్రత్యక్షత అనగా జనరల్ రెవల్యూషన్లో మొట్టమొదటిగా సృష్టి ద్వారా తాను ఉన్నాడు అని సమస్త మానవాళికి తెలియచేస్తున్నాడు. రెండవదిగా మనస్సాక్షి ద్వారా ఏ రీతిగా అయితే దేవుడు మానవ యొక్క మనస్సాక్షి ద్వారా తాను ఉన్నాడు అని తెలియచేస్తున్నాడో నెక్స్ట్ వీడియోలో మనందరం కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.